వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్. ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వానికి బిల్లుల కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. తాజాగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా తమకు 6 నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, తక్షణం బిల్లులు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. తాము చికిత్సలు అందించలేక అప్పుల పాలయ్యామని, వెంటనే బిల్లులు చెల్లించకపోతే శనివారం నుంచి చికిత్సలు నిలిపివేస్తామని లేఖలో పేర్కొన్నాయి. గత 6 నెలల కాలంలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు 2-3 సార్లు ఇలాంటి హెచ్చరికలు జారీ చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే 3 సార్లు ప్రభుత్వానికి ఈ విషయంపై విజ్ఞప్తి చేశామని, ఇంకా 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయకపోతే ఆసుపత్రుల నిర్వహణ సమస్యగా మారుతుందన్నారు. బిల్లులతో పాటు చికిత్సలకు ఇస్తున్న ప్యాకేజీల ధరలు కూడా పెంచాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం నాటి ప్యాకేజీలతోనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని, శస్త్రచికిత్సల ఛార్జీలు పెంచాలని ఆసుపత్రుల యాజమాన్యాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. గత చర్చల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం హామీలిచ్చినా బిల్లుల విడుదల చేయలేదని నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోపిస్తున్నాయి. బిల్లుల విడుదల, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆసుపత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇలా హెచ్చరికలు జారీ చేసినప్పుడు చర్చల్లో పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, కొన్ని ప్యాకేజీల ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం ఆసుపత్రులకు హామీ ఇస్తూ వస్తోంది. కానీ అమలు కావడం లేదు. ఎన్నికలు దగ్గర పడ్డాయి. 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ప్రభుత్వం మారితే బిల్లులు పెండింగ్లో పెడతారని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళనతో ఉన్నాయి. పాత ప్రభుత్వ బిల్లులు ఇవ్వకుండా విచారణలు చేయించే సంప్రదాయాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రారంభించడంతో వచ్చే ప్రభుత్వం కూడా అదే చేస్తే తాము ఇబ్బందులు పడతామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు భావిస్తున్నాయి. అందుకే ఇప్పుడే బిల్లులు ఇవ్వాలని కోరుతున్నాయి. కాగా గత 6 నెలలుగా ప్రభుత్వం నుంచి పెండింగ్ బకాయిల చెల్లింపులు జరగలేదని, బకాయిలు చెల్లించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ లేఖలో పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఆరోగ్య సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.